ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। చంద్రఘోష్ కమిషన్ కాలపరిమితి ముగిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా కేసీఆర్ కు నోటీసులు పంపించారని న్యాయస్థానాలపై మాకు విశ్వాసం ఉందని న్యాయమే గెలుస్తోందని నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడారు। అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఏ విధంగా బదనాం చేయాలో అర్థం కాక కాళేశ్వరం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు। రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటిక్ డైవర్షన్ చేసే క్రమంలో కేసీఆర్ కు హరీష్ రావుకు ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించారని ఆరోపించారు। 17 మాసాల్లో ఏ ఒక్క హామీ పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎరగని రీతిలో కమిషనర్లకు కక్కుర్తితో పడుతున్నారని ఆరోపించారు। మంత్రులే బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పుకుంటున్నారని అన్నారు। ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు। 3 పిల్లర్లు కుంగిన మేడిగడ్డకి 1,00,000 కోట్లు అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు। న్యాయస్థానాలపై మాకు విశ్వాసం ఉందని న్యాయం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని కోర్టు తీర్పు కేసీఆర్ కు కలిగిస్తుందని అన్నారు। ప్రజాపాలన పేరిట అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలచే చీత్కారం పొందుతున్నారని అన్నారు। నేర ప్రవృత్తి గల రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు। కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు కష్టాలు తప్పవన్నారు। ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జింతాపు చక్రపణి, తంగలపల్లి మండల అధ్యక్షుడు రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల మల్లారెడ్డి మరియు గుండ్లపల్లి పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 17 నెలల నుంచి అధికారంలో ఉండి ఏమీ చేయని దయనీయమైన స్థితిలో ఉన్నది కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది, అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో డైవర్షన్ టాక్టిక్స్ రాజకీయం। నిన్నటి రోజు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారికి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారికి నోటీసులు పంపిన విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది। ఈ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాని కాల పరిమితి పూర్తి అయిపోయింది। ఇక కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇతరులను ఎవరిని కూడా ఇక విచారణ చేసే పరిస్థితి ఉండదు। ఇక వాళ్ళు దాన్ని తీర్పిస్తారు, దాని మీద కమిషన్ రిపోర్ట్ పంపిస్తారు అనే మాట చెప్పిన ఒక రోజులోనే నిన్న వెంటనే ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకు నోటీసులు ఇప్పించడం ఏదైతే విషయం ఉన్నదో ఇది ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను। అనేక మందిని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు, అనేక రకాల ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, తప్పు లేదు। కానీ వాళ్ళను దోషులుగా ఏ రకంగా చూపెట్టగలరు, వాళ్ళని ఎంక్వైరీ చెయ్యందే అని రాస్తున్నారంటేనే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంది, ఖచ్చితంగా వీళ్ళను దోషి అని చిత్రీకరించి చూపెట్టాలి అని ఒక కుటిలమైన ఆలోచన ఉన్నది కాబట్టి ప్రభుత్వంకు ఈ రకమైన ఏదైతే ఇవాళ రోజు ఈ రకమైన నోటీసులు జారీ అయినాయని మీరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। అసలు కరప్షన్ అంటే ఏంది ఎవరు చూడని కనివిని ఎరగని రీతిలో అందరూ కమిషన్ల మంత్రులు అని ప్రజల్లో ఒక పేరు పోయింది। కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడినారు, ప్రజలు ఏ పనికి పోయినా పైసలు లేదు, పని అయితే లేదని చెప్తా ఉన్నారు। కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముఖ్యంగా నీళ్ళ గురించి పోరాటం ఏదైతే జరిగిందో, నీరు అనేది ఒక జీవనాధారం ప్రతి ఒక్క మనిషికి కాబట్టి నీటి మీద దృష్టి పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మనందరికీ మనం చూస్తూ ఉన్నామో ఏ రకంగా గత 6-7 ఏళ్ళు కరువు లేని విషయం దాని ద్వారా మనకు అర్థమైంది। ఈ సంవత్సరం కేవలం కేసీఆర్ గారు దోషి అని నిరూపించాలి, కేసీఆర్ గారు చేసిన అన్ని పనులు కూడా తప్పు అని చెప్పడానికి మాత్రమే ఈ సంవత్సరం కాళేశ్వరం కుంగిన పిల్లర్ని ఆడనే వదిలేసి 17 నెలల నుండి వదిలేసి ఈసారి ఏమైంది, ఎన్ని పొలాలు ఎండిపోయినాయి, ఎంత కరువు వచ్చింది, ఎన్ని ఇబ్బందులు అయినాయి మనం గమనించవలసిన అవసరం। ఇదే పక్కన దూరం పోవని అవసరం లేదు, ఒక ఫర్లాంగ్ దూరం పోతే పక్కనే మానేరు నది ఉన్నది। ఇలా సిరిసిల్ల పక్కన మానేరు నదిలో మన
చెక్ డ్యాముల పక్కన ఏ రకంగా ఉన్నది పరిస్థితి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కమిషన్ పేరిట, ఎంక్వైరీ పేరిట రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల పొలాలను నిలబెట్టిన నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పేసి తెలుసు. ప్రజాపాలన పేరుతోని వంచన పాలన కొనసాగిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ బీసీ కమిషన్ కూడా ఏమీ కాదు, పీకి పారేసినట్టుగా దాన్ని పక్కకు నెట్టివేయబడుతుంది. ఎట్లయితే బురద నుంచి తామర బయటకు వస్తుందో కేసీఆర్ గారు కూడా ఈ ఆరోపణ నుంచి, ఈ కమిషన్ నుంచి కూడా బయటపడతారని చెప్పేసి ప్రజలందరి విశ్వాసం. ఈ ముఖ్యమంత్రికి నోటీసులు పంపడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను భారత రాష్ట్ర సమితి పార్టీ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ అరాచకపు పాలనను, అట్లాగే ఈ కుట్రలన్నింటిలో కూడా ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు తిప్పుకొడతారని చెప్పి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్ని లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలో 2వ విడత కింద 643 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో కేకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 2వ విడత కింద 643 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 గోడ నిర్మిస్తే ₹1,00,000, స్లాబ్ నిర్మించిన తర్వాత ₹2 లక్షల, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి అధికారి లేదా దళారి నుండి పైరవి వడ్డీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ₹1 ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుండి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. మండలంలోని 23 గ్రామాలకు ఇసుక రీచ్లను అలాట్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. 30 రోజుల్లోగా నిర్మాణ పనులు లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇళ్లు రద్దయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో మంచి ఇల్లు నిర్మించుకుని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం, పీఎస్సీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ సత్తయ్య, తహసీల్దార్ సుజాత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒకటే నినాదం తీసుకున్నారు. అప్పుడు గరీబీ హటావ్, రోటీ కప్డా ఔర్ మకాన్ అనేది ఒక నినాదాన్ని తీసుకొని ఊరు ఊరు వాడ పల్లె పల్లెకు గల్లి కూడా పోయి ఇలా పేదవాడికి కడుపు నింపాలి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి వలన ఒక గొప్ప మహోద్దేశంతో ఈ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చడం జరిగింది. అలా బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ అగ్రికల్చర్ ల్యాండ్ షేరింగ్, పేదలకు భూమి పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఇవాళ రాజభరణాల రద్దు కానివ్వండి, చివరికి ఈరోజు మనం చేస్తున్న పనికి ఆహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పక తప్పది. అలా అదే మాదిరిగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఆ రోజు తెలంగాణ ప్రజలు, అనేక మంది తెలంగాణ యువకులు బలిదానాలు చేస్తుంటే తల్లి సోనియా గాంధీ గారు ఒకటి అనుకున్నారు. ఇవాళ తెలంగాణ యువకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశం కొద్దీ ప్రాణత్యాగాలు చేస్తుంటే తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలి, ఆ యువకుల యొక్క ఆశలు నెరవేరాలి, ఆశయాలు నెరవేరాలనే ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక గొప్ప వనిత మన సోనియా గాంధీ గారు. అందుకే ఆవిడ తెలంగాణ పాలిట తెలంగాణ తల్లిగా మారింది. వాళ్ళ తెలంగాణ ఉద్యమం కొరకు కొన్ని పార్టీలు కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించినందుకు తెలంగాణ ప్రజలు ఆ రోజు 10 సంవత్సరాలు పట్టం కట్టినప్పుడు అనేకమైన మాటలు చెప్పిన వాళ్ళ ఆ మాటలన్నీ కూడా నెరవేర్చుకునే ప్రజలు ఆశల్లో ఉన్నారు వాళ్ళ. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసమైనాయి. కానీ తల్లి సోనియా గాంధీ గారు మళ్ళీ ఒకటే అనుకున్నారు. ఇవాళ 9.5 సంవత్సరాల పరిపాలనలో వారి ఆశలు నెరవేరలేదు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు, తెలంగాణ అమరుల యొక్క ఆశయాలను నెరవేర్చలేదు.
నెరవేర్చాలంటే, వాళ్ళ యొక్క అమరుల యొక్క ఆశలు నెరవేర్చాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి భావించిన తరుణంలో మీరందరూ కూడా తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవడానికి ఇవాళ మీరందరూ కూడా కంకణ బద్దులై ఈ రాష్ట్రంలో గత 16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలనను, ఒక సుపరిపాలనను అధికారంలో తీసుకొచ్చిండ్రు. ఆ ఇచ్చిన హామీల మేరకు ఏవైతే ఆ రోజు 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గ్యారెంటీని ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంత చిన్నాభిన్నమైనప్పటికీ కూడా, అవినీతితో కూరుకుపోయినప్పటికీ కూడా, 8 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా అత్యుత్తమ సేవలు అందించి నూతన సంస్కరణకు ఆతుడిగా నిలిచారని అన్నారు. ఆఖరి క్షణం వరకు దేశం కోసం బతికిన మహానేత రాజీవ్ గాంధీని కొనియాడారు. అనుకోని సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ అనతి కాలంలోనే దేశానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఎన్నో సంస్కరణకు ఆద్యం పోశాడని అన్నారు. 18 సంవత్సరాల నిండా యువతకు కోటాకు కల్పించారని అన్నారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నర్సయ్య, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకుడూరు బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరా దేవరాజు, మ్యాన ప్రసాద్, రాగుల జగన్, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అతను 1981లోనే అమేధి నుండి ఎంపీగా గెలిచి తర్వాత 84లో తల్లి మరణానంతరము 83లో తల్లి మరణానంతరము పార్టీ పగ్గాలు చేపట్టి అతి గొప్ప మెజార్టీతో పార్లమెంటు చరిత్రలోనే గొప్ప మెజార్టీతో గెలిపించినటువంటి మహానుభావుడు. తర్వాత ఏదైతే భారతదేశానికి యువత వివేకానందుల వారు చెప్పిన విధంగా యువత స్ఫూర్తి తీసుకొని యువత ముందుంటే యువతకే మనం ప్రాధాన్యం ఇచ్చినట్టయితే భారతదేశము ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని చెప్పి ఐటీ టెక్నాలజీ కోసము పూనుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. వారు అనుకోని పరిస్థితుల్లో 89లో గోపర్స్ కుంభకోణంలో అతడు మళ్ళీ ఓడిపోవడము, తదనంతరం ఎలక్షన్లో ఈ ఎన్నికల పరిష్కారం నిమిత్తము చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో పెరంబూరులో పోవడము, అక్కడ అనుకోని పరిస్థితుల్లో మానవ బాంబుతో అతన్ని గమనించడం జరిగింది. ఈ యొక్క శ్రీలంక దుశ్చర్య, వారి మరణము తీవ్ర లోటుగా భారతదేశానికి మిగిలిపోయింది. కాబట్టి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, సిరిసిల్ల పట్టణం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి దివంగత ప్రధానిగా అసలుందినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారికి 34వ వర్ధంతి సందర్భంగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి 6వ ప్రధానిగా ఎన్నో సేవలు అందించినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. ఏదైతే ఈరోజు గ్రామాన మనం టీవీని వీక్షిస్తున్నామో అలాగే ఈ ఐటీ రంగం ముందటికి పోయేటువంటి పరిస్థితి ఆనాడే గమనించి ఫ్యూచర్ మనకు భారతదేశంలో ఖచ్చితంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోనే ముందుకు పోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఏదైతే యువకులకు ఆ రోజు 21 వయసుకు ఓటు హక్కున్నటువంటి పరిస్థితిలో 18 సంవత్సరాలకే ఓటుకు హక్కు కల్పించినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. ఈ విధంగా భారతదేశాన్ని ఈ యొక్క ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా నిలపడానికి ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు వారు అకాల మరణం పొంది ఆ రోజు అకాల మరణం పొందుకుంటే వారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తదుపరి ఎలక్షన్లో ఒకటి దాదాపు 441 సీట్లతో అత్యధికమైనటువంటి మెజార్టీతోని పార్లమెంటు నాయకుడిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారు
వారి యొక్క పరంపరలో ఆ తర్వాత సోనియా గాంధీ గారు కానీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ, ఈరోజు ప్రియాంక గాంధీ గారు కానీ వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు నడిపించేటువంటి ప్రయత్నంలో వారి యొక్క బాటలో మేము అందరం నడుస్తామని చెప్పుకుంటూ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. వారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ దేశానికి యువతే వెన్నుముక అనేటువంటి ఒక దూరదృష్టితోని ఆ రోజు ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతకు ఓటు 18 సంవత్సరాలకి ఓటు కల్పించి మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కలిగించి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులుగా రాజీవ్ గాంధీ గారు ఒక సౌమ్య స్వభావిగా, ఒక మృదు స్వభావిగా, ఒక మంచి ఒక సౌమ్యవాద మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా, ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి దేశ సమైక్యత సమగ్రతల కోసం, ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు. తల్లి బాటలో పయనిస్తూ తాతగారు, తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గారు చెప్పినటువంటి బాటలో పయనిస్తూ ఈ దేశ సమైక్యత కోసం వారు అసూలు బాసినటువంటి మరి యొక్క టెర్రరిస్టుల యొక్క తుపాకులకు బలైనటువంటి పరిస్థితిని గుర్తు చేసుకుంటూ వారు మన ప్రాంతంలో అనేక మార్లు పర్యటన చేయడం జరిగింది. జగిత్యాల్లో కానీ, కరీంనగర్లో కానీ వారు పర్యటన చేసిన మేము అందరం కూడా కలిసి వారితో కలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 1985లో బాంబేలో మరి ఎక్కడైతే బాంబేలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో మరి శత జయంతి ఉత్సవాలు, కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల యొక్క శత జయంతి ఉత్సవాలు బాంబేలో నిర్వహించినప్పుడు వారు ముఖ్య అతిథిగా హాజరై మరి మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక మనోధైర్యాన్ని నింపినటువంటి మహనీయులు. ఆ సందర్భంగా మేము బాంబే వెళ్ళి వారు పాల్గొన్నటువంటి ఆ సదస్సులో పాల్గొన్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారికి మన ప్రాంత ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చూపిన బాటలో పయనించాలి, నడవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. దేశ ప్రధాని మాజీ రాజీవ్ గాంధీ గారి మరణం ఈ దేశానికి వారి తల్లి మాటల్లో వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి కుమారుడైన రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రాణాలు తెచ్చిన మహోన్నతమైన ఆ రోజులలో ప్రధానిగా ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ మొట్టమొదటిసారిగా 21st సెంచరీ అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశించారు. ఆయన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఐటీ రంగాన్ని హైదరాబాద్ ప్రతిష్ఠించి కార్యక్రమం తీసుకున్నారు. కానీ మొదటిగా 21st సెంచరీ అని చెప్పిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాగే యువతకు మనకు 21 ఉన్న 18 సంవత్సరాలు చేసి ఈ రిజర్వేషన్స్ చేసిన మహోన్నత వ్యక్తి వారు. ఇక్కడ ఉన్న ఆ దేవుడి ఆశీస్సులు మన కుటుంబానికి ఉండాలని. అతిపిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. దేశాన్ని నూతన పదంలో నడిపించేలా దిశానిర్దేశం రాజీవ్ గాంధీ చేశారని ఆయన వర్ధంతి సందర్భంగా వెల్లడించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజు చౌక్ వద్ద రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజీవ్ గాంధీ యువతరంలో శక్తివంతమైన మార్పును ఆకాంక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం ప్రగతి దిశలో పయనిస్తుందని వెల్లడించారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి సొంతమని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కొండం రాజిరెడ్డి, మిరియాల్ ఖార్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్రావు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు వనిత, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టేని అంజన్రావు, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కదిరి సత్యగౌడ్, ఉచ్చుడి బాలరెడ్డి, మామిల ఆంజనేయులు, మిరుదొడ్డి భాను, యాగళ్ల మల్లేశం నాయకులు తదితరులు కలరు.
అసలు నా బాధ అది కాదు, నీ చేయండి తేడనే నా బాధ. కిసాన్ మేము ఇక్కడ భారతదేశంలో పరిపాలనా భాగంలో ఇలా ప్రజల కోసం పరిపాలన వ్యవస్థలో ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబము ఇవాళ రాజీవ్ గాంధీ కుటుంబము, అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం. ఇవాళ దేశంలో చాలామంది నేను దేశానికి ఇది చేస్తున్నా అని చెప్పి చాలామంది కూడా ఒక మతాల మధ్య, ఒక కులాల మధ్య, ఒక ప్రాంతీయ వ్యవస్థల మధ్యలో అనేక విషయాలు చెప్పుకుంటూ ఇవాళ ఓట్లు దండుకున్నటువంటి కార్యక్రమం నడుస్తున్నటువంటి సందర్భంలో మరి వారు కూడా ఆ రోజు ఓట్ల కోసమో మరి దేనికోసమో వాళ్ళు కొట్లాడలే. దేశం కోసం, దేశాల ప్రజల సౌభాగ్యం కోసం, దేశం ఐక్యతగా ఉండాలి, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ఇలా పరిపాలన జరగాలి, ఈ ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజే ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి వారి కుటుంబం, వారి నేపథ్యం, ఇలా వారు జరుగుతున్నటువంటి అడుగుజాడల్లో మనందరం కూడా మనము రేపు భవిష్యత్ తరానికి ఇలా భారతదేశం ఒక పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇవాళ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం చేసే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా మనందరం కూడా వారి యొక్క ఆశయాలను మనము వెన్నపట్టుకుంటూ మరి ముందు తరానికి కూడా మనం అందించి ఈ యొక్క గొప్ప నాయకుల వర్ధంతులు కానీ, జయంతులు కానీ మనందరూ తెలియాల్సిందిగా, మరి వారి అడుగుదారుల్లో మనందరం నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇందులో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఎల్లవేళలా పనిచేస్తామని చెబుతూ మరి వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి అమోఘం. మరి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత మరి దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి మరి దేశానికి తన సేవలు అందించడానికి ముందుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అప్పటికే మరి వారి తల్లిని హతం చేయడం, మరి ఈయన ప్రాణాలు కూడా భారతదేశం కోసం ఎప్పటికైనా సోనియా గాంధీ గారు మరి నీ ప్రాణాలు కూడా తీవ్రవాదులు తీస్తారని చెప్పినప్పటికీ కూడా నా ప్రాణాలు ఎప్పటికైనా కాలంలో కలిసిపోవాల్సిందే అని చెప్పి ఈ దేశానికి నేను సేవ తప్పకుండా చేస్తా, నన్ను చంపినా సరైనటువంటి ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రి అయి బాధ్యతలు తీసుకొని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాడు. మరి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా 18 సంవత్సరాలకి ఓటుకు హక్కు కల్పించినటువంటి గొప్ప గనుడు శ్రీమతి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. తంగలపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. తంగలపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. దేశానికి స్వతంత్రం తెచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గరీబీ హఠావో కార్యక్రమం తెచ్చి పేదల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీదని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచిగా చేస్తున్న కలెక్టర్ ను చూస్తే ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుండి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ నేరేళ్ల నరసింగంగౌడ్, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ మా జిల్లా యాంత్రిక తరఫున శుభాకాంక్షలు కూడా. సో ఈరోజు మనం 500 మందికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు.
మరి ఇందిరమ్మ ఇల్లు కమిటీలో ఉన్న మా కమిటీ మెంబర్స్కి కూడా ఇంత త్వరలో మీరు ఎంపిక చేశారు, ఇంత త్వరలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అతి పేద వాళ్ళకి ఎంపిక చేశారు. దీనికోసం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా ఒక రెండో విషయాన్ని చెప్తాను, చాలా లేట్ అయింది, మీకు కొంచెం టైం కూడా అవుతుంది కాబట్టి. ఈ మా జిల్లాలో దాదాపుగా 40,000 ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ వచ్చినాయి. ఆ అప్లికేషన్ నుంచి మీకు ఎంపిక చేయడం జరిగింది 500 మందికి. సో ఎందుకు చేశామంటే అతి పేద వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకే ఎంపిక చేయడం జరిగింది మొదటి విడతలు. సో మా రిక్వెస్ట్, మా మనవి మీకు ఏమంటే దయచేసి ఈ ప్రొసీడింగ్ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. అది తీసుకొని వెంటనే మీరు మీ ఇల్లు పని స్టార్ట్ చేయండి. మీకు ఇంతకుముందే పీడీ గారు చెప్పారు, బేస్మెంట్ వరకు చేస్తే 1 లక్ష వస్తాయి, తర్వాత మీ స్లాబ్ వరకు చేరుకుంటే మళ్ళీ 1 లక్ష వస్తుంది, మరి స్లాబ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ 2 లక్షలు వస్తాయి, తర్వాత తలుపు, ప్లాస్టరింగ్ అండ్ మరుగుదొడ్డి కోసం మళ్ళీ 1 లక్ష వస్తాయి. సో దీని మీద ఏదో మధ్యవర్తి లేదు, కలెక్టర్ గారు మా ఎవరు ఆఫీసర్ లేదు, ఎవరు ఇంద్రమ్మ కమిటీ లేదు. దీని మీద డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్కి హైదరాబాద్ నుంచి పంపడం జరుగుతుంది. ప్రతి సోమవారం పొద్దున పంపడం జరుగుతుంది. సో దయచేసి అది గమనించండి. మధ్యవర్తి ఎవరూ లేదు, దళాలు చక్కర్లు మీరు పడరండి. ఏదైనా దళాలు వారు వచ్చి నేను ఇప్పిస్తా ఇది చెప్పిస్తా ఎవరూ లేదు. ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. అర్థమైంది నా మాట? అర్థమైంది? సో మధ్యలో ఎవరు లేరు. సో అది దయచేసి మీరు గమనించండి. ఫస్ట్ అది ఒకటి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత, మీరు పూర్తి చేసిన తర్వాత మీ తర్వాత మీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో దయచేసి మీరు ఒక 4 నెలల్లో కంప్లీట్ చేయగలిగితే ఈ వర్షాకాలం కూడా వస్తాయి, సెప్టెంబర్, అక్టోబర్ లోపు మీ దసరా, దివాళీ మీది కొత్త ఇల్లులో జరగాలి. అది కోరుతూ చిన్న రిక్వెస్ట్ మా తహసీల్దార్ గారితో కూడా ఉంది. ఇక్కడ నేను చూస్తే 29 అది ఊరు ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఊరికి మీరు ఏదో ఇసుక లీజ్తో ట్యాక్స్ చేయాలి. ఆ ఊరు వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక తీసుకుంటారు. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రతి ఇందిరమ్మ ఇల్లు గురించి ఒక ఇల్లుకి 10 ట్రాక్టర్స్ పడతాయి దాదాపుగా. సో ఆ ఇల్లులో ఉన్న అవసరం ఉన్న ఇసుక ఫ్రీగా వస్తాయి, ఉచితంగా వస్తుంది మీ అందరికీ. సో దయచేసి ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించి మా తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 29 ఊరికి ఏదో శాండ్ తీసుకొని మీరు ట్యాక్స్ చేయండి. ప్రతి ఒక్క బెనిఫిషియల్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది, వాళ్ళకి మీరు టోకెన్ అలాంటి మీ బేస్మెంట్ వరకు 2 ట్రాక్టర్ కావాలి, తర్వాత నెక్స్ట్ 2 ట్రాక్టర్ కావాలి, స్లాబ్ 4 ట్రాక్టర్స్ కావాలి, అట్లా మీరు టోకెన్ ఇష్యూ చేయండి. ఓకే. సో ఈ అన్ని చిన్న మాటలు ముగిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మీరు ఈ కొత్త సంవత్సరం దివాళీ దసరా వరకు మీ సొంత కొత్త ఇల్లులో ఉండాలి, అది కోరుతూ ముగిస్తున్నాం. అన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా కలగంటూ ఒక సొంత ఇంటి అనేది మన కళ. జీవితంలో ఏమనుకుంటా ముందుగాల పిల్లగారు పుట్టాలి, పుట్టిన తర్వాత పెరిగి ఒక ప్రయోజకుడు కావాలి, వాడు ఇంటివాడు కావాలనుకుంటాం. ఇంటివాడు కావాలంటే పెళ్లి చేయాలి, మరి పెళ్ళి అయినాక ఎక్కడ ఉండాలో ఇంట్లో ఉండాలి, అందుకే వాడిని ఇంటివాడు అంటాం మనం. అదే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఇంటి వాడిని చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఏదో కాగమ్మ కథలు, పిట్ట కథలు, కట్టుకథలు చెప్పలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఆశలు నెరవేరుతాయి అని చెప్పి అనేక మంది యువకులు బలిదానాలు చేసుకుంటుంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తనుల కడుపు కోత ఆపాలి, వారి ఆశలు నెరవేరాలని చెప్పి ఇవాళ తల్లి సోనియా గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా బాగుపరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఆ రోజు ఏదో పిట్ట కథలు, కట్టకథలు, కనికట్టు కథలన్నీ నమ్మిన తెలంగాణ ఉద్యమ సమయంలో. ఇలా ఇంతకుముందు స్వరూపారెడ్డి గారు చెప్పినట్టు అల్లుడు ఏమంటాడు, గోని నీడగమ్ముతాం, దుడ్డు నీడగట్టేస్తాం, భార్య నీడగట్టేస్తాం అని చెప్పిన మాటలను కూడా నమ్మి తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగానే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పిన మాటలన్నీ కూడా కార్యరూపాలు దాస్తాయి అనుకొని ఇవాళ మోసపోయి 10 సంవత్సరాలు వాళ్ళకు పట్టం కడితే మన బతుకులన్నీ కూడా పేల మీదకి పోయి పిలవడ్డది మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ
ఇలా ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు సరికదా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా అప్పుల కుప్పలేచి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి పైన ఇంచుమించు 3.5 లక్షల రూపాయల అప్పును పెట్టిపోయింది ఇవాళ. ఇంత కష్టంలో కూడా తల్లి సోనియా గాంధీ గారు ఒకటే మాట చెప్పింది ఇవాళ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మనం కాబట్టి తెలంగాణను బాగుపరచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ద్వారా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని నియమించి ఇగో ఈ తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, దానికి కావాల్సిన హామీలు ఏమున్నా వారిని బాగుపరిచే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించాలి, వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ భారత రాజ్యాంగంలో ప్రతి వర్గానికి ప్రతి వర్ణానికి కులాలకు మతాలకు అందరికి కూడా రిజర్వేషన్లు కల్పించి జీవించే హక్కును స్వేచ్ఛ హక్కును కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించింది. వాళ్ళ ఆ హక్కులను కూడా కాలరాసిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాటన్నిటి కూడా పునరుద్ధరించాలి. జీవించే హక్కు ముఖ్యం కాబట్టి దాన్ని మనం ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది ఇవాళ. అందుకే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నినాదం తీసుకొచ్చింది. గూడు గుడ్డ రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, కట్టుకోవడానికి బట్టి ఇవ్వాలి, వాళ్ళకి తినడానికి తిండి ఇవ్వాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ తీసుకురావడము, అలాగే పేదలకు భూమిని పంపిణీ చేయడము, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ చూసినా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అవ్వకూడదు. ఇవాళ మీరు పక్కనే పోతే ఇందిరమ్మ కాలనీ ఉంటుంది, తారంపల్లిలో ఇచ్చింది, భూములు కొని ఇల్లు కట్టుకోమని ఇచ్చింది. అలా అదే డబుల్ బెడ్రూమ్ల కథ చూసినట్లయితే మీ అందరు కూడా ఎక్కడికి పోయినా ఇవాళ ఇక్కడనే పక్కన మండపల్లి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిందా? ఇల్లు వాళ్ళకే ఇల్లు ఇచ్చారు. అనేకమైన అవకతవకలు మీరు అందరూ కూడా ఎలా చూసింది. వాళ్ళు 1,00,000 అడిగిన 50,000 అడిగినని. కానీ మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటువంటి వాటికి వేటి కూడా తావలేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఇలా వారు చెమటొచ్చి నిరంతరం మీ కొరకు శ్రమించి అటువంటి అవినీతి కానీ అక్రమాలకు కానీ తావు లేకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇలా తంగలపల్లి మండలం ఒక మండలంలోనే 602 ఇళ్లను గుర్తించి ఆడపడుతులకు ఇవాళ గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవాళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ ఇళ్ళని కూడా ఏదో ఇచ్చిండ్రు మేము మధ్య మురిసిపోదు కాదు, ఇచ్చిన తెల్లారి నుంచి పని మొదలు పెట్టాలి. అదే పని మొదలు పెడితే మన ఇల్లు కాల సాకారం అవుతుంది. ఇవాళ దీనికి కావాల్సిన ఇసుకను కూడా ఇలా మన కలెక్టర్ గారు చెప్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఫ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, 5 లక్షలతో పాటు ఇవాళ ఇసుకను కూడా మనం ఫ్రీకి ఇచ్చినప్పుడైతే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి అలా మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో అందుబాటులో ఉన్న ఇసుక రీచుల నుంచి ఇవాళ వాగుల నుంచి వంకల నుంచి ఇసుకను తీసుకోవడానికి ఇవాళ ట్రాక్టర్లకి అయితే మీరే పెట్టుకోవాలి తప్పది. ఇవాళ గవర్నమెంట్ చార్జ్ 475 రూపాయలు 50 రూపాయలు ఏదైతే ఉన్నదో దానికి గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారికి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ గంభీరావుపేట మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి హమీద్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ ప్రధాని భారతరత్నగా పేరుగాంచిన మహనీయులు మన రాజీవ్ గాంధీ గారిని కొనియాడారు. దేశంలోని సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమే అని పేర్కొన్నారు. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కుతుందని వారన్నారు. దేశంలోని పేదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. భారతదేశానికి ఒక దిక్సూచిగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నిలిచారని ధీమా వ్యక్తపరిచారు. ఇటు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హమీద్, పట్టణ అధ్యక్షుడు పాపగారి రాజుగౌడ్, పార్టీ సోషల్ మీడియా శంకర్, ఏఎంసీ డైరెక్టర్ ఎడబోయిన ప్రభాకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ మల్యాల రాజ్వీర్, గ్రామశాఖ అధ్యక్షుడు కూడలి లక్ష్మణ్, ఓరుగంటి నరసింహులు, మహేందర్, మోహన్ నాయక్, ప్రసాదరావు, యువ నాయకులు రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, జంగం రాజులు, అక్కపల్లి బాలయ్య, జంగా కాశీరాములు, నక్కా ప్రశాంత్, లక్క నాంపల్లి బాబు, బంగ్లా రాజుగౌడ్, టేకుమల్ల ప్రవీణ్, ఏగదండి వినోద్, బంటు ప్రసాద్, భారీగల సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు యువకుల కోసం చాలా కార్యక్రమాలు చేశారు. ఎన్నో సంస్కరణలు చేపట్టి చాలా మంచి ప్రధానమంత్రిగా పేరు గడించారు. కానీ అనుకోని సంఘటనలో
రాజీవ్ గాంధీ గారు మరణించడం జరిగింది. వారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాలు తెలియజేసుకుంటూ, ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ దేశాభివృద్ధి కోసం, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగామైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి ఈరోజు స్వర్గస్థులైన అందరికీ కూడా తెలుసు. నాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన పారిశ్రామిక విప్లవం కావచ్చు, క్షీర విప్లవం కావచ్చు, అదేవిధంగా వయోజనులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. నాడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఈ దేశం నాడు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండేనో మన దేశాన్ని గట్టెక్కించడానికి రాజీవ్ గాంధీ గారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. నాడు వారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవమే నేడు మనమందరం కూడా సాంకేతిక పరిజ్ఞానంలో ఈ దేశం అగ్రభాగంలో ఉంది. నేడు మనం యూజ్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, నాడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతదేశం సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిందంటే వారి సేవలు మనము కొనియాడుక తప్పదు. మరి రానున్నటి రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించడానికి మండల కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, మరి రానున్నటి రోజుల్లోపట నాడి త్యాగాల కుటుంబం నుంచి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి యువ నాయకులు, భారతదేశానికి భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 10 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చుతు రేపుతూ కాలయాపన చేసింది తప్ప ఈ దేశానికి అభివృద్ధి పరచడంలో వారు చేసినటువంటి సేవలు శూన్యం. రానున్నటి రోజుల్లోపట ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి చెందేటువంటి దేశాల సరసన నిలబడాలంటే ఖచ్చితంగా త్యాగాల కుటుంబం వచ్చేటువంటి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే గానీ ఈ దేశంలో అభివృద్ధి చెందదు. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడమే మన లక్ష్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజు నుంచి నడుం ముగించి ఖచ్చితంగా వారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో విషాదాన్ని నింపింది. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దూరి బలరాం గౌడ్ తన కులవృత్తి అయిన కల్లు గీతను గీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ వృత్తిలో భాగంగా మంగళవారం సాయంత్రం కల్లు గీయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు తాడి చెట్టు మోకు జారి కింద పడ్డ మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు 3 కుమారులు ఉన్నారని వెల్లడించారు. వారు నిరుపేద కుటుంబం కావడంతో ఇంటికి పెద్ద దిక్కైన బలరాంపై ఆధారపడి ఉన్నారని, ఆ గౌడ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని తెలిపారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను సాధించాలన్నారు. ఐటీ రంగాన్ని ముందుకు తెచ్చిన ఘనత ఆయనదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి రాజీవ్ గాంధీ అంటే ఆనాడు ఈ నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ ఓటకు కల్పించినటువంటి వ్యక్తి. మరి మా రాజీవ్ గాంధీ గారు వారికి వర్ధంతి సందర్భంగా గాంధీ వర్ధంతి సందర్భంగా తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తను లేనన్న బాధ కాకుండా తను ఈ దేశానికి చేసిన సేవలను, భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా తన ఆశయాలను కాపాడుకునే దిశగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రాజీవ్ గాంధీ గారు పేరు శాశ్వతంగా నిలబడాలి,
గడప గడపకు తన పేరు నిలిచిపోవాలని యువ వికాసం ద్వారా ప్రతి ఒక్క యువకుడు ఈరోజు తమ సొంత కాళ్ళపైన నిలబడాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి యువ వికాసం ద్వారా ప్రతి ఒక్క యువకునికి చేయూతలు లభించే విధంగా ఈరోజు ఒక సంక్షేమ పథకాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే గతంలోనే యువకులందరూ దేశ రాజకీయాల్లో పాల్గొనాలి, వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాలి. ఆ ఓటు హక్కును 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలు తీసుకొచ్చి అందరినీ చైతన్యవంతులు చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందో, ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతూ ఉంటుందో, ఈ ఐటీ రంగాన్ని నాడు తాను ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే బీజాలు వేసి ఈరోజు దేశ అభివృద్ధికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం ఆ కాలంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు అవే పనుల వలన ఈరోజు ఎంతో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పైలట్ గా ఉద్యోగం ప్రారంభించిన రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ అకాల మరణంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చిన వ్యక్తిగా కొనియాడారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసే ఆనవాయితీని కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకురావడం జరిగింది. చివరికి తన తల్లిలాగే పెరంగదూరు పట్టణంలో దుండకుల తుపాకీ గుళ్లకు రాజీవ్ గాంధీ నేల కొరిగారు. ఆయన ఆత్మకు శాంతి ఉండాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీల అధ్యక్షులు ఎస్కే సాహెబ్, నాయకులు చెన్ని బాబు, బండారు బాలరెడ్డి, నందికిషన్, డైరెక్టర్లు శ్రీనివాస్, సూడిద రాజేందర్, కిష్టారెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి చాలా కార్యకర్తలతోటి, మండల లీడర్లు, జిల్లా లీడర్లు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ చాలా మందితోటి గ్రాంట్గా చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ సేవలు నిజంగా ఇందిరాగాంధీ కుటుంబం అంటేనే అటువంటి కుటుంబం. ఆ తెలంగాణ మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీద ప్రేమ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కుటుంబానికే ఉన్నది కాబట్టి ఒక ఇంటి కుటుంబం లాగా చూసుకుంటుంది. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ దేశం కొరకే పోరాడింది కాబట్టి ఆ వాళ్ళ కుటుంబంలో ఇద్దరు తల్లి కొడుకులు దేశం కొరకే చనిపోవడం జరిగింది. దాన్ని నిజంగా వాళ్ళ అట్లయినా కూడా మాకేమి దేశంతో వచ్చేదేందని అనుకోకుండా కూడా ఇంకా కూడా ముందుకొచ్చి పోరాడుతుంటారు. కాబట్టి నిజంగా వాళ్లకు పేరున వాళ్ళ కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం, మన భారతదేశ ప్రజలందరూ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా మండల ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మా అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యం లోపల రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి స్థాయి లోపల నిర్వహించడం జరుగుతుంది. నాతో పాటు ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకున్నటువంటి మా నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ ఒక దేశానికి ఆయన పైలట్గా ఉన్నప్పటికీ తల్లి మరణానంతరం ఇందిరాగాంధీ ఏదైతే దుండగుల తుపాకీ గుళ్లకు బలైపోయిందో, తల్లి మరణానంతరం విధిలేని పరిస్థితుల లోపల రాజకీయాలకు వచ్చి దేశానికి సేవ చేసి చివరికి ఆయన కూడా తమిళ టైగర్ ఈలం వాళ్ళు వేసినటువంటి దాడి లోపల తను కూడా పెరంబదూరు లోపల మృతి చెందడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఐటీ రంగం ఏదైతే ఉన్నదో ఈ ఐటీ రంగాన్ని ఆనాడే మన ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇవ్వాలని చెప్పి జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఈ నిధులను ఆనాడే ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. రాజీవ్ గాంధీ కుటుంబానికి తల్లి ఇందిరాగాంధీ కానీ తను కానీ వాళ్ళ కుటుంబం అంతా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేతల కుటుంబం. వారికి ఎన్నిసార్లు మనం నివాళులు అర్పించినా చాలా తక్కువే. కాబట్టి ఆ మహనీయునికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఈనాడు మన రాష్ట్రం లోపల ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనం ఈరోజు ఇందిరమ్మ పేరుతోటి పథకాలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తారు. కాంగ్రెస్ ఆశయాలకు పుట్టింది ఇల్లు. ఆనాడు గాంధీ
స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొనేటువంటి కుటుంబం వారిది కాబట్టి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.